తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, ధనుంజయ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మున్నాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండంనాడు సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, చంద్రబాబు నాయుడు, పల్మని ఆచారి, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునిందరెడ్డి, రెడ్డిబాబు కల్పన తదితర భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన ఈ నగర సంకీర్తన మండలి అనేది మన తిరుపతి పుర ప్రజలకు ఎంతో వరం లాంటిది. ఎందుకంటే మనము వెంకటేశ్వర స్వామిని కొలిచేదానికి ఇది ఒక మంచి మార్గము. అందులో ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసము. అందులోనూ చాలామంది ఇప్పుడు కొంతమందితో స్టార్ట్ చేసే ఈరోజు 100 మందితో మేము వచ్చి ఈరోజు పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి ఇక్కడ వచ్చేసి మేము ఈ భక్తితో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకని ఇంకా ఎక్కువ మంది ఈ భజనకు పాల్గొని ఈ నగర సంకీర్తన మండలిని జయప్రదం చేస్తారని ఆ మహావిష్ణువుకి ప్రీతిపాత్ర కాగలరని ఆశిస్తున్నాం. ఓం నమో. ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా గోవిందా. జనవరి 6వ తేదీకి ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు కూడా మంచి అందరూ భక్తులందరూ వచ్చిన వేషధారణేసి ఆ భక్తి పారాయణంగా మొత్తం ఇదే విధంగా ఈరోజు ఎట చేసినా ఆ రోజు కూడా అదే విధంగా ఉంటుంది. అందరూ వచ్చి కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆ రోజు మేము 10 మందితో ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఈరోజు 75 మంది 80 మంది భక్తులు రావడం చాలా సంతోషం. అట్లా అది 100 మందికి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను నాకు ఇచ్చిన అవకాశం సెలవు తీసుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం జనవరి 6వ తేదీన నగర పెద్దల వారిచే ఈ నామ సంకీర్తన ప్రారంభం జరిగినది. అప్పటి నుంచి అంచెలంచెలుగా భక్తులు వస్తూ ఉదయం 4 గంటలకి శనివారం 4 గంటల నుంచి 5 గంటలకంతా హాజరయ్యి ఈ నామ సంకీర్తన ప్రతి శనివారం జరుగుతున్నది. ఇంకా హిందూ ధర్మం ప్రకారం తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా ఈ ఛానల్ చూసిన వెంటనే ఈ భజన బృందంలో పాల్గొని ఈ యొక్క భావాన్ని అందరూ పంచుకొని ఆ నామ సంకీర్తన ఏడుకొండలవాడు నామాన్ని జపిస్తూ ప్రతి శనివారం హాజరు కావాలని కోరుకుంటూ ఇందుకు ముందుండు జరిపించు ఈ పెద్దల వారికి గోపీనాథ్ అన్న గారికి, మన జేజిరెడ్డి గారికి, ఇలాంటి పెద్దవాళ్ళు చాలామంది ఈ యొక్క భజన బృందాన్ని ప్రారంభించారు. కాబట్టి వారికి ఈ బృందంలో పాల్గొన్న భక్తులకి అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.